మావా నాకు కూడా ఒక పఫ్ ఇవ్వా. ఒకటే వన్ షేర్ వేద్దాం రారా. మీరేంట్రా ఇంకా వెళ్ళకుండా ఇక్కడే సిగరెట్ ఉన్నారు? లేకుండా డ్యూటీ ఏంట్రా? ఆయన నువ్వేంటి ఇంకా వెళ్ళకుండా? నైట్ డ్యూటీ రా, ఇప్పుడే వచ్చాను. నైట్ డ్యూటీయా? ఏ కేసు? సిఓపిడి, రేపు మీరు కూడా అంతే. ఎలా ముఖేష్? సరేరా ముఖేష్, ఎల్లు ఎల్లు. మీరు ఇలానే కాల్చండి, రేపు మీరు కూడా అక్కడికే వస్తారు. చూద్దాంలే, వెళ్ళు. షాజ్ ఒకసారి రా. సార్ చెప్పండి. నైట్ డ్యూటీ ఎవరిది ఈరోజు? నాదే సార్. ఉండమంటారా వెళ్ళిపోమంటారా? ఉండాలిరా, సీరియస్ కేసు ఈరోజు. అవునా? కేసు ఏంటి సార్? సిఓపిడి రా. దేనివల్ల వస్తుంది సార్? స్మోకింగ్ వల్ల వస్తుందిరా. ఈ పేషెంట్ 30 years నుంచి క్రోనిక్ స్మోకర్. అవునా? ఎన్ని సిగరెట్స్ తాగితే వస్తుంది సార్? అలా ఏం ఉండదురా. డేకి 5 cigarettes చేసినా 10 cigarettes చేసినా వచ్చిద్ది. 1 year చేసినా 2 years చేసినా వచ్చిద్ది. దానికి క్యూరే ఉండదా సార్? సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుందిరా షాజ్. ట్రీట్మెంట్ చేస్తే లైఫ్ స్పాన్ పెంచవచ్చు, కానీ ఎక్స్పైర్ అయిపోతారు ఏదో ఒక టైంలో. అయితే నాకు కూడా సార్ బీపీ రికార్డ్ అవ్వట్లేదు, క్యారోటిడ్ పల్స్ కూడా తెలియట్లేదు. ఒకసారి వస్తారా? వెళ్దాం రండి ఫాస్ట్గా. ఒకవేళ నాకు వస్తే నా పరిస్థితి ఏంటి? ఎరా మామ షాజ్, అలా ఉన్నావు? ఓ పర్ఫెక్ట్, అంతా సెట్ అయిపోద్ది. ఏమైందిరా అలా కాల్చుకుంటామని చెయ్యి, కాల్చుకుంటా అలా పట్టుకుంటే మరి కాల్దా మరి చెయ్యి. స్మోకింగ్ మానేద్దాం అనుకుంటున్నాను రా. ఎందుకు? నేను నైట్ డ్యూటీలో కేసు డెత్ అయిందిరా. అయితే పిల్లోళ్ళ మాట్లాడతావేంట్రా? దాని మెయిన్ కాజ్ స్మోకింగ్ రా. నేను ఆపేద్దాం అనుకుంటున్నా, నువ్వు కూడా ఆపే. నేను ఆపనురా. నేను డేని స్మోక్తోనే స్టార్ట్ చేస్తా, స్మోక్తోనే ఏం చేస్తా.